హాయ్ తెలుగు మిత్రులందరికీ స్వాగతం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తర్వాత మార్కెట్ శ్రీరాముల వారి పేరు మీద ఈరోజు సెలవు కదా, ప్రశాంతంగా కూర్చున్నాం. అయితే మనమైతే ప్రశాంతంగా కూర్చున్నాం, కానీ గ్లోబల్ మార్కెట్స్ నడిచాయి కదా. గ్లోబల్ మార్కెట్స్ ఎలాగో నడుస్తాయి. సింగపూర్ నిఫ్టీ ఒక 200 పాయింట్లు పైగా తగ్గింది. దానికి కారణం ఏంటంటే నిన్న యూరప్, అమెరికన్ మార్కెట్స్ పడ్డాయి. దాని ఇంపాక్టు ఈరోజు ఏషియన్ మార్కెట్ల మీద పడింది. ఈరోజు ఏషియన్ మార్కెట్లు కూడా 1 to 2% తగ్గాయి ఆన్ అన్ యావరేజ్. సో దాని ప్రభావం ఈరోజు మార్కెట్ ఇక్కడ నడవకపోయినా సింగపూర్ నిఫ్టీ అక్కడ అక్కడ నడిచింది. సో దాని ఇంపాక్టు ఇట్ ఈస్ మోర్ లైక్లీ దట్ దేర్ విల్ బీ సమ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ టుమారో. గ్యాప్ డౌన్ ఎంత ఉంటుంది, అది నిలబడుతుందా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, దట్ వీ డోంట్ నో. ఒక 200 పాయింట్ల దాకా దగ్గర గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వచ్చు. ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇంకా దిగువకు వెళ్తుందా ఫైనల్గా మధ్యలో చాలా జరుగుతుంది నాయిస్. ఇంకా దిగువకు వెళ్తుందా లేకపోతే రికవర్ అవుతుందా అనేది చూడవలసిందే. బట్ ఓపెనింగ్ మాత్రం వీక్ ఓపెనింగ్, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది. మరి రేపు తగ్గితే ఏంటి పరిస్థితి అంటే, నిఫ్టీ మార్చింగ్ టువార్డ్స్ 14,000. 14,000 వైపు మొగ్గు చూపుతున్నది. 15,000 ఎప్పుడైతే దాటి వచ్చిందో, దిగొచ్చిందో, అక్కడి నుంచి ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్ న్యూ లోస్. అది మరి 14,200 సపోర్ట్ కూడా బ్రేక్ చేసేస్తుందా, చేసేయచ్చు. అట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 14,100, 14,000. మరి ఆ తర్వాత మనకేం తెలుసు, రేపు ముందు 14,000కి రానివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. వీ కెనాట్ సడన్గా బయింగ్ రావచ్చు. ఎప్పుడు బయింగ్ వస్తుంది, ఎప్పుడు సెల్లింగ్ వస్తుందో ఇవన్నీ చెప్పలేం. ఓన్లీ లాంగ్ రన్లో మాత్రమే మార్కెట్లు బాగుంటాయని చెప్పగలుగుతాం. షార్ట్ రన్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, పెరగచ్చు, తగ్గొచ్చు, అట్లా జరగచ్చు. అయితే లోవర్ లోస్ అండ్ లోవర్ టాప్స్, అంటే లోవర్ హైస్ ఫామ్ చేస్తున్నారు కదా ఈ మధ్యన. దానివల్ల ఏమిటంటే ఇంపాక్టు సెంటిమెంట్ బేరిష్ అని అర్థం. ఫ్రెష్ బయింగ్ రావటం లేదు, ఏదో కొంత అవసరానికి ఎంత అవసరమో అంత అన్నట్లుగా మార్కెట్ సపోర్ట్ ఇస్తున్నది, మరీ పడిపోకుండా. ముఖ్యంగా డిఐఎస్ కొంటున్నారు, అది అర్థమవుతున్నది. తర్వాత వాళ్ళకి ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ కూడా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు మ్యూచువల్ ఫండ్స్లోంచి విత్డ్రా చేసేసుకున్నారు, చాలామంది విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లోకి డబ్బులు మార్చిలో కూడా వెళ్ళాయి బాగా. కాబట్టి వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి దే ఆర్ బయింగ్. అయితే ఏమిటి మీ సంగతి నా సంగతి అంటే, మనం అస్త్ర సన్యాసంకి చేసి కూర్చున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కెట్లో బాగలేదు, ఇప్పుడు కొనొద్దు అని. మరి ఎప్పుడు కొనాలి చూడాలి. ప్రస్తుతానికైతే కొనడానికి అనుకూలంగా లేదు అని అనిపిస్తున్నది. టెక్నికల్గా అలా అనిపిస్తున్నది. టెక్నికల్స్ మే గో రాంగ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎనీథింగ్ కెన్ గో రాంగ్. మార్కెట్ ఈజ్ మార్కెట్ కెన్ డిఫై ఆల్ ప్రిడిక్షన్స్ అండ్ ఆల్ అసెస్మెంట్స్. అయితే ఏమిటి, రేపు కొంచెం కృషియలే కానీ రిజల్ట్ ముందుగానే తెలిసిపోతున్నది కదా. సస్పెన్స్ ఏముంది. ఈరోజు మనకు మార్కెట్ జరిగితే అప్పుడు సస్పెన్స్ ఎట్లా ఉంటుందో కృషియల్ అనుకునేవాళ్ళం. ఈరోజు మనకి ఇండియాలో మార్కెట్ జరగలేదు కాబట్టి ఆ సస్పెన్స్ ఏముంది, బయట జరిగింది కదా. బయట జరిగింది, మైనస్లో క్లోజ్ అయింది. బట్ నెవర్దిలెస్ లెట్ us మేక్ ఎన్ ఎఫర్ట్, అటెంప్ట్ టు సీ టెక్నికల్ పొజిషన్. ఒకసారి మీకు చూపిస్తాను.
దిస్ మే బీ యూస్ఫుల్ టు యూ. అది చూడండి నిఫ్టీ లేటెస్ట్ సరే లేటెస్ట్ చూడండి, లాస్ట్ టైం కూడా వచ్చింది ఈ కిందకి, ఇది మూడోసారి వచ్చింది ఆ లెవెల్కి 14,300 లెవెల్. ఇది థర్డ్ టైం రావటం. ఇది 1, 2, 3 ఇక్కడిక్కడే వెరీ షార్ట్ పీరియడ్ మీకు చూపిస్తాను. వెరీ షార్ట్ పీరియడ్లో వచ్చింది చూడండి. చూసారండి, ఇది పాతది వదిలిపెట్టేయండి. లేటెస్ట్గా చూడండి, ఇక్కడ 1 అది ఎప్పుడంటే ఎప్పుడో మార్చి ఏప్రిల్కి మధ్యలో, మార్చిలో ఒకసారి వచ్చింది, మార్చి 15-20 ఆ ప్రాంతాల్లో. ఇది లో బాటం 14,300. బడ్జెట్ తర్వాత ఇదే ఫస్ట్ లో. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెంటనే క్విక్ రిఫరెన్స్ మళ్ళీ ఏప్రిల్లో వచ్చింది, మొన్నే ఆ మధ్యన ఏప్రిల్ స్టార్టింగ్లో. రెండో డబుల్ బాటమ్, దీన్ని ఈ బాటము రెండు కలిపి డబుల్ బాటమ్ అంటాం. మళ్ళీ మూడోసారి ఎంత అసలు టైం తీసుకోవాలా, 2 సెషన్స్లోనే మళ్ళీ వచ్చేసింది, 2-3 సెషన్స్లోనే. అంటే ట్రిపుల్ బాటమ్ అయింది ఇప్పుడు. 1, 2, 3 ఇది పాతది ఇగ్నోర్ చేస్తే 1, 2, 3 ట్రిపుల్ బాటమ్. సో ట్రిపుల్ బాటము దీని రిజల్ట్ ఎలా ఉండొచ్చు అంటే, ఇక్కడి నుంచి వచ్చే సపోర్టు, ఎందుకంటే బాటమ్ దగ్గర సపోర్ట్ రావాలి. 2 సార్లు వచ్చింది, గమనించారా? లాస్ట్ 2 టైమ్స్ కూడా వచ్చింది, కాకపోతే స్ట్రెంగ్త్ లేక పైకి వెళ్ళలేదు. ఇది ముచ్చటగా మూడోసారి వెళ్తుందా పైకి అంటే, దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. బట్ మామూలుగా అయితే టెక్నికల్గా ఏమిటి జరగవచ్చు అంటే, ఇక్కడి నుంచి జారిపోతే బేరిష్, ఫర్దర్ బేరిష్నెస్, లేదా ఇక్కడి నుంచి రికవర్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. జనరల్గా రికవర్ అయ్యి పైకి వెళ్తాయి. ఓకే, జనరల్గా రికవర్ అయ్యి పైకి వెళ్తాయి. కానీ ఈసారి రికవర్ అయ్యి పైకి వెళ్తుందా లేకపోతే ఈసారి జారిపోతుందా అంటే చూడండి. జస్ట్ మీకు ఇట్లా వచ్చిందండి, ఇట్లా వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వచ్చింది, మళ్ళీ ఈసారి అంత కూడా వెళ్ళలేదు, మళ్ళీ వచ్చేసింది. ఏంటి పద్దపద్దాక ఏదో ఆడపిల్ల అమ్మగారింటికి పద్దపద్దాక వచ్చేస్తే ఏంటి, అమ్మాయి ఏంటి పద్దపద్దాక అమ్మగారింటికి పద్దపద్దాక వచ్చేస్తుంది ఏంటి సంగతి? అక్కడ అత్తారింట్లో ఆయన గొడవ పడుతుందా, వాళ్ళ ఆయనతో ఆయన గొడవ పెట్టుకుందా, ఇట్లా అంటారు కదా అమ్మలక్కలు. అదనమాట. ఇదొక బాటము B1, B2, ఇక్కడ ఉన్న బాటము ఇగ్నోర్ చేసేస్తున్నాను. మళ్ళీ B3 వచ్చేసింది, బాటమ్ నెంబర్ 3. అయితే ఆల్ దిస్ టైమ్ దిస్ ఈజ్ డౌన్. ఈ హైకి డిఫరెన్స్ చూడండి. లోవర్ బాటము సేమ్, లోవర్ హై అండ్ సేమ్ బాటమ్ మాత్రం సేమ్. అంటే ఇక్కడి నుంచి ఏంటి పాసిబిలిటీ, కిందకి లేదా ఇక్కడికి, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వస్తే మాత్రం ఇది నుంచి క్రాస్ అయితే బ్రేక్అవుట్, ఇక్కడి నుంచి కిందకి వెళ్తే బ్రేక్అవుటే కానీ బ్రేక్డౌన్ కిందకి. చాలా క్రుషియల్ కదండి. ఇక్కడి నుంచి రేపు ఏమవుతుంది, పెద్ద సస్పెన్సే కదా. స్టాక్ మార్కెట్ అంటేనే సస్పెన్స్. అయితే అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్కెట్ వరల్డ్ వైడ్, సింగపూర్ మార్కెట్ డౌన్, దాని ప్రకారం అయితే ఇక్కడెక్కడ ఓపెన్ అవ్వాలి అంటే గ్యాప్ డౌన్ అయితే ఫినిష్, డన్, జాబ్ ఈజ్ ఓవర్. అసలు ఆ రేంజ్ నుంచి పైకి వెళ్ళాలి,
కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, రేపు కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది మర్చిపోవటమే ట్రెండ్ అని. ఈ బాటము సేమ్ బాటము లేకపోతే డబుల్ బాటము ట్రిపుల్ బాటమ్ మర్చిపోవటమే కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ కిందకే. అంటే ఆ కిందకి ఇంకా ఫర్దర్ ఎలా వెళ్తుందనేది దట్ వీ హ్యావ్ టు సీ. ఫర్ ది టైం బీయింగ్ బేరిష్ జోన్లోకి మరొకసారి వస్తున్నది అని అర్థం, ఫ్రెష్గా బేరిష్ జోన్లోకి వస్తున్నది అని అర్థం. అది ప్రమాదకరమైన విషయం. కాబట్టి మార్కెట్ ఆశాజనకంగా లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, ఇది తగ్గింది అనుకుని అది తగ్గింది అనుకుని డబ్బులు అయిపోయే వరకు కొంటూనే ఉంటారు, ముఖ్యంగా కొత్త వాళ్ళు. ఓకే అండి. సో మార్కెట్ చూస్తే ఆశాజనకంగా లేదు బికాజ్ ఆఫ్ టుడేస్ మార్కెట్ అవుట్ సైడ్ సింగపూర్ మార్కెట్. అయితే ఏదో మిరాకిల్ జరిగినట్టు జరగాలంటే, మిరాకిల్ జరగటం అంటే ఏంటంటే రేపు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తప్పదు. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిన తర్వాత ఉండి మెల్లిగా బయింగ్ వచ్చి సెల్లర్స్ అంత సీరియస్గా లేకపోతే రికవర్ అవ్వచ్చు. రికవర్ అయ్యి ఇది కానీ పైకి వెళ్తే, ఇది కూడా క్రాస్ చేసి వెళ్తే ఎస్ మళ్ళీ 14,400 క్రాస్ చేయాలి. 400 కాదు, 14,500 14,500 క్రాస్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే వీ కెన్ సే దట్ సమ్ వాట్ ఇట్ హ్యాస్ సమ్ రికవరీ, టెంపరీ రికవరీ. అదర్వైజ్ 14,100 14,000 ఇంకా కోపం వస్తే ఏముంది, బిలో 14,000 కూడా తీసుకెళ్తారు. రేపా లేకపోతే మొత్తానికి ఈ వీకెండ్కా లేకపోతే ఈ సెటిల్మెంట్లోగానా, దీస్ థింగ్స్ వీ డోంట్ నో. అదంతా ఊరికే ప్రెడిక్ట్ చేసినట్లు అవుతుంది. ఇట్లా అవుతుంది, ఇట్లా అవ్వదు, ఇంతకు వెళ్తుంది, ఇంత నుంచి తగ్గుతుంది, ఇవన్నీ చేయటం అంటే అర్థం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రెడిక్ట్ అండ్ వీ షుడ్ నాట్ ప్రెడిక్ట్. ఊరికే ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకోవటం, డెఫినెట్గా ఏది చెప్పడానికి లేదు. బట్ రేపు గ్యాప్ డౌన్ అని కూడా ఎందుకు చెప్పడం అంటే, ఈరోజు ఆల్రెడీ మార్కెట్ జరిగిపోయింది, దేర్ ఇస్ నో సస్పెన్స్. సింగపూర్ నిఫ్టీ డౌను, మార్కెట్ అక్కడ 200 పాయింట్ల పైనే పడింది ఆల్రెడీ. ఇక్కడ 200 పాయింట్లు పైగా పడుతుందా ఫైనల్గా, లేకపోతే రికవర్ అవుతుందా, ఎంత పైకి వెళ్తుంది, ఎంత కిందకు వస్తుంది అనేది రేపు మార్కెట్ గమనాన్ని బట్టి రేపు జరుగుతున్న మార్కెట్ చెప్తుంది. అది మనం చెప్పలేం, వదిలేయటమే. బట్ ఇక్కడ అన్యూజువల్ ఈవెంట్ ఏమి జరగబోవచ్చు అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్. అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర 14,300 దగ్గర ఉంది కదా, అది ఓపెనింగే దిగువనుంటే 14,100 150 లేకపోతే ప్లస్ ఆర్ మైనస్ బ్లా ఎక్కడన్నా ఓపెన్ అయితే అంటే 14,300 సపోర్ట్ని ఫర్ ది టైం బీయింగ్ కొట్టుపారేసినట్టేగా. ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ న్యూ లోస్, కొత్త బాటమ్స్ వెతుకుతున్నది అనమాట. ఇంకా కిందకి వెళుతున్నది అనమాట, కిందకి చూస్తున్నది ఇండెక్స్ అని అర్థం. అది పరిస్థితి. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ టెన్షన్ పడవలసిన పని లేదు. ఎందుకు లేదంటే ఇవన్నీ మార్కెట్కి మామూలే, పెరగటం తగ్గటం ఫైనల్గా ఏమిటి జరుగుతుంది, ఏం జరగవచ్చు అంటే ఫైనల్గా లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుంది. అయితే మధ్యలో ఈ కోవిడ్ ఇబ్బంది పెడుతుందా అంటే, కోవిడ్ అంటే గుర్తుకొచ్చింది. కోవిడ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ మాట్లాడినట్టు లెక్క. ఎందుకంటే ఢిల్లీలో చూస్తున్నాము, భయానకంగా ఉంది పరిస్థితి, ఆందోళనకరంగా ఉంది. బెడ్లు లేవు, ట్రీట్మెంట్లు లేవు, అసలు ఏమీ లేదు. అంటే ఉన్నదే సరిపోదు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, సరిపోవటం లేదు. ఒక ఢిల్లీకే కాకుండా, ఎన్సీఆర్ ఢిల్లీయే కాకుండా చుట్టుపక్కల అడ్జాయినింగ్ స్టేట్స్లో ఆ ప్రాబ్లం ఉంది. హర్యానా, రాజస్థాన్, యూపీ, ఈ మూడే కదా మెయిన్, అటు పంజాబ్ కూడా. సో తర్వాత ఉత్తరాఖండ్కి కూడా బాగా భయంకరంగా బికాజ్ ఆఫ్ కుంభమేళా, అదేదో హరిద్వార్లో కుంభమేళా పుణ్యం అని ఉత్తరాఖండ్కి కూడా కొత్తగా వచ్చేసింది, కేసులు వచ్చేసినాయి బాగా. మహారాష్ట్ర చెప్పక్కర్లేదనుకోండి. ఎటొచ్చి సౌత్ ఇండియా కొంచెం బెటర్ ఏమో. అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఇంకా వలస ట్రాన్స్మిట్ అవ్వలేదు, ఫాస్ట్గా అవటం లేదు, అంతే తేడా. లేదా బహుశా అవుతుంది కానీ ఎవరు చెప్పటం లేదు. ఢిల్లీలో చాలా ఇళ్లలో కరోనాలు ఉన్నాయి కానీ ఎవరికి చెప్పటం లేదు. ఏదైనా బాగా డేంజర్ లెవెల్కి వస్తేనేమో అప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు, ట్రై చేస్తున్నారు.
దొరికితే బెర్త్ దొరికి ట్రీట్మెంట్ ఏదైనా అయ్యి వాళ్ళకి నూకలు భూమి మీద నూకలు ఉంటే ఓకే, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫినిష్. దహన సంస్కారాలు కూడా ఎప్పుడు జరుగుతున్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో, ఎప్పుడు బెడ్ మించి ఎప్పుడు తీసేసి మార్చురీలో పడేస్తున్నారో కూడా చెప్పటం లేదు. సరే, ఇక ఎందుకు దాని గురించి ఎక్కువ మాట్లాడుకుని బాగుండలేదు, మనం నెగిటివ్ అయిపోతాం. చాలా రోజులుగా నాకైతే వారం 10 రోజులుగా మూడు ఖరాబ్ అయిపోయింది ఈ సిచ్యువేషన్ ఆలోచిస్తుంటే. అయితే స్టాక్ మార్కెట్ దాన్ని బేస్ చేసుకుని ఏం పడిపోవటం లేదు, ఏదో కొద్దిగా తగ్గుతున్నది, అంతవరకు ఓకే, సొలేసు. అదర్వైజ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ మచ్ అలార్మింగ్. అంతేకాక ఇది 1-2 నెలలు ఇలాగే విజృంభిస్తూ ఉంటుందని పరిశీలకులు అంచనా. అదే విజృంభిస్తే అప్పుడు ఏం చేస్తారు, ఏమవుతుందో తెలీదు, అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అది ముందుగా ఊహించి మనం రియాక్ట్ అవ్వాలా లేకపోతే వెయిట్ చేయాలా, ఇదంతా పెద్ద సబ్జెక్టు. లాస్ట్ టైం మార్కెట్ భయంకరమైన కోవిడ్ అని పడిపోయింది, మార్కెట్ ఫటాఫట్ లేచిపోయింది. కానీ ఈసారి స్ట్రాటజీ మార్చేశారు వీళ్ళు. మోస్ట్లీ స్ట్రాటజీ ఏముంటుందంటే పెద్ద ఆపరేటర్స్ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బు కాజేయటం కోసం కూర్చుంటారు. మిగతా వాళ్ళ దగ్గర కాజేయలేరు కదా, ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్ల డబ్బులన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పడేయటం లేదు, కొద్దిగా శాంపుల్కి కొద్దిగా పడేస్తున్నారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఈలోగా బయింగ్ వస్తున్నది, కాస్త ఉంటారు కదా. ముఖ్యంగా న్యూ ఇన్వెస్టర్స్ అంటే న్యూ ఇన్వెస్టర్స్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళు. నా ఉద్దేశం కోవిడ్కి ముందు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, వాళ్ళు గబుక్కుని ఎగబడి కంగారుపడి కొనరు. కోవిడ్ తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి అర్థమైందల్లా ఏంటంటే భయంకరంగా పడిపోయినా కానీ పెరిగిపోద్దని, అంతే. కానీ ఒక్కోసారి పడిపోయినప్పుడు పడుతూ స్లోగా పడుతూ ఉన్నది అలా పడుతూనే ఉంటుంది, లేకపోతే అక్కడక్కడే ఉంటుంది, చాలా రోజులు డిసప్పాయింట్ చేస్తుంది అనే విషయం తెలియదు కదా. దట్ ఈజ్ ఆల్సో వన్ పాసిబిలిటీ. ఫాస్ట్గా పడిపోతే ఫాస్ట్గా రికవర్ అవ్వాలి, అయ్యింది కోవిడ్ టైంలో. ఇప్పుడు ఫాస్ట్గా పడటం లేదు, అసలు పడింది ఎక్కువ. ఎక్కడ 15,000 నుంచి 14,300 దగ్గర ఉందంటే సుమారుగా 1000 పాయింట్లు నెల 15 రోజులు తీసుకుంది. మోర్ దాన్ దట్, ఆల్మోస్ట్ 2 months తీసుకుంది. ఆల్మోస్ట్ 2 monthsలో జస్ట్ 1000 పాయింట్లు డౌన్. రికవర్ అయితే ఎంతసేపు పడుతుంది, ఎంతో టైం పడుతుంది, 4-5 సెషన్స్లో రికవర్ అయిపోవచ్చు కూడా కదా. 1000 పాయింట్లు పెద్ద ఏం కాదు, 1000 కాదు 1500 అయినా పెద్ద ఏం కాదు. కానీ పీక్ లెవెల్స్తో పోలిస్తే దగ్గర 1000-1200 పాయింట్లు తగ్గింది. స్లోగా తగ్గుకుంటూ స్లో పాయిజనింగ్ లాగా ఏంటంటే భయంకరంగా పడనివ్వటం లేదు మార్కెట్ని. అది గుడ్ న్యూస్ అనుకోవాలో బ్యాడ్ న్యూస్ అనుకోవాలో తెలీదు. అయితే ముందు ఎలా ఉంటుందనేది తెలియదు, ఎందుకంటే కరోనా మరీ ఎక్కువగా విజృంభిస్తే ఈ లాక్డౌన్లు స్టేట్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. వర్చువల్గా ఏంటంటే దేశమంతా లాక్డౌన్ లేదు, కానీ సెలెక్టివ్గా లాక్డౌన్లు వచ్చేసాయి. ఈ లాక్డౌన్లు పెరిగే కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది, మార్కెట్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. పెద్దగా పడదు కానీ పడుతుంది. అంటే ఇంకొక 500 పాయింట్లు 1000 పాయింట్లు తగ్గితే ఆశ్చర్యం ఉంది, పెద్ద విశేషం ఏమి లేదు. తగ్గకపోయినా ఆశ్చర్యం లేదు. మరి తగ్గదో మనం ఎందుకు కానీ అంచనా వేయటం. ఒకటి మాత్రం కన్ఫాము, ఫ్రెష్గా బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా తగ్గొచ్చు కదా, ఇంకా తగ్గకపోతేనో మిస్ అయిపోతేనో ఏం పర్వాలేదు, మన దగ్గర ఉన్నాయి అమ్ముకుంటాం, అవి పెరుగుతాయి కదా మన దగ్గర ఉన్నవి. అంతేగాని ఫ్రెష్ కమిట్మెంట్స్ అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు ఎవరో మిత్రుడితోటి డిస్కస్ చేస్తుంటే ఆయన కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు, ఒక బాగా సీనియరే. న్యూ ఇన్వెస్టర్స్ని ట్రాప్ చేస్తున్నదండి మార్కెట్ అన్నాడు ఆయన. అది కంక్లూజన్. ఎట్లాగండి అన్నారు. మరి డీటెయిల్స్ కావాలి కదా, ఆయన ఏంటని. ఎట్లాగండి అంటే ఒక్కసారే పడేయటం లేదు, ఎక్కువగా పడనివ్వటం లేదు. ఒకవేళ ఎప్పుడైనా గట్టిగా పడితే మళ్ళీ మెల్లిగా షార్ట్ కవర్ చేసుకుంటున్నారు, కొద్దిగా పికప్ చేస్తున్నారు, బయింగ్ తీసుకొస్తున్నారు. ఆ బయింగ్ దగ్గర కొంతమంది కొత్తగా ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకేముందులో అయిపోయింది, రికవర్ అయిపోయిందిలే, ఇంకా రికవర్ అయిపోద్దని అక్కడ ఎంటర్ అవుతున్నారు. ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి మళ్ళీ పడేస్తున్నారు, మళ్ళీ పైకి లేపుతున్నారు. అంటే అంచెలంచెలుగా వీళ్ళు దే డోంట్ వాంట్ టు సెల్ ఎట్ చీప్ రేట్స్. ఒకసారి పడేస్తే ఏంటంటే చౌకగా అమ్ముకోవాల్సి వస్తుంది కదా. అమ్ముకోవాల్సిన క్వాంటిటీలు చాలా ఎక్కువ ఉంటే
చవకగా అమ్ముకోకుండా తెలివిగా కొద్దిగా చెలవలు పొలవలుగా కొద్దిగా కొసర బేరంలాగా కొద్దిగా అమ్ముకుంటూ వస్తున్నారండి. ఎక్కడ తేడా వస్తే అవసరం అనిపిస్తే అప్పుడు గట్టిగా విజృంభిస్తారు. ఉండి ఎప్పుడో విజృంభిస్తారు. విజృంభించినప్పుడు గట్టిగా ఒక 500-1000 పాయింట్లు అప్పుడు పడిపోద్ది. ఈలోగా కొద్ది స్లో పాయిజనింగ్ లా కొద్దిగా దింపుతున్నారు. దిస్ ఈజ్ ఓన్లీ టు ట్రాప్ ది న్యూ ఇన్వెస్టర్స్ అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే న్యూ ఇన్వెస్టర్స్ ఎందుకని, ముఖ్యంగా న్యూ ఇన్వెస్టర్స్ లాస్ట్ 4 monthsలో ఎవరైతే కొన్నారో వాళ్ళు ట్రాప్డ్ కిందే లెక్క ఫర్ ది టైం బీయింగ్. లాస్ట్ 4 monthsలో అంటే పీక్లో కదా కొన్నారు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కదండి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పీక్లో ఉన్నాయి. ఆ పీక్లో ఉన్నవి మరీ కొంతమంది అయితే తెలియకుండా బాగా పెరిగినప్పుడు కొని ఉండొచ్చు, తగ్గుతుంటే వదిలేసి ఇంకా పెరిగిపోద్దేమని భయపడి, అట్లాంటి వాళ్ళకి ఇబ్బందే. అలా ఉండిపోతాయి కొన్నాళ్ళు. వెరీ లాంగ్ టర్మ్ అనుకుంటే ఏం కాదనుకోండి, బట్ అది కొంచెం ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలకి అసలు ఏం కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. బట్ అంత ఫండమెంటల్స్ అంత బాగోలేదనుకోండి, ఏదో పడితే అది కొనేసారనుకోండి, అవి మాత్రం చేతులు కాలుతాయి. అందువల్ల ఈ కొత్త ఇన్వెస్టర్ల డబ్బులు అన్నీ అయిపోవాలి కదా, ఈ డబ్బులన్నీ పెట్టేయాలి కదా, షేర్లో కన్వర్ట్ చేసేయాలి కదా వీళ్ళు. అప్పుడు కొద్దిగా కొంటూ డబ్బులన్నీ అవజేసేసుకుంటారు. అబ్బో 140 రూపాయలు ఉంది, 120కి వస్తున్నది, 125కి వస్తున్నది అనుకుని కొనుక్కుంటారు. ఇంకా ఫర్దర్ రాదనేం లేదు కదా, వాళ్ళకి తెలియదు కదా, ఫర్దర్ వస్తే ఏం చేయాలో కూడా తెలియదు కదా వాళ్ళకి. యావరేజింగ్ అవన్నీ ఒక మేనేజ్ చేయటం తెలియాలి కదా. బట్ అందుకని ఏంటంటే అక్కడ ఉండిపోతారు. అంటే వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళు ఎరేసి మార్కెట్ పడకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు, కొద్దిగా పడేస్తున్నారు. ఎప్పుడో అవసరమే గట్టిగా పడేసి ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకొచ్చి అక్కడ కవర్ చేసుకుంటారండి అంటున్నాడు ఆయన. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు, ఇంకా క్రియేట్ చేసి పడేసి అక్కడ కవర్ చేసుకుంటారు అని. బాగానే ఉంది ఆయన స్టోరీ, ఆయన థ్యూరీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బివేర్, మనం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెష్ బయింగ్లోకి వెళ్ళకూడదు. మార్కెట్లు అంత హెల్దీగా లేవు, ఎకానమీ కూడా హెల్దీగా లేదు. ఆ వాటికి వస్తే మరి ఎకానమీ మార్కెట్ పొంతంలో ఉండవు కదా, అట్లా ఏం జరిగేది కాదు కదా. అట్లా అయితే భయానకమైన కోవిడ్ సిచ్యువేషన్ ఉంటే ఆ కోవిడ్ సిచ్యువేషన్లో మార్కెట్ పెరగలేదా, చక్కగా రికవర్ అయిపోయింది. 7-8 నెలలు 9 నెలలు వరుసనే నిరాఘాటంగా పెరిగిపోయింది. పడేసేటప్పుడు అలా పడేస్తారు. ఏదో శోభన్ బాబు గారి పాట ఉందిలే, నాడేమి ఉందని భ్రమిసేవు, నేడేమి లేదని విడిచేవు, నా పాల మనసును విరిచేవు, ఈ 3 ముళ్ళను మరిచేవు, ఏదో పాట ఉంది. పుట్టినిల్లు మెట్టినిల్లు అనుకుంటా, శోభన్ బాబు, కృష్ణ, చంద్రకళ, లక్ష్మి, మా చిన్నతనం సినిమాలు ఇవన్నీ. ఇదే పాట ప్రతి చోట అని ఇలాగే పాడుకుంటానని ఆయన ఏదో పాట ఉంది, బాగుంటుంది, బాలసుబ్రహ్మణ్యం గారు. నాడేమి అక్కడేముందని పెంచేశారు, ఇప్పుడు ఏం లేదని తగ్గించేశారు, అప్పుడు కోవిడ్ ఇప్పుడు కోవిడేగా అంటే దానికి సమాధానం తెలియదు మనకి. అందుకని మనం జాగ్రత్తగా ఉండటమే తప్ప లెట్ అస్ నాట్ అసెస్ హౌ ద మార్కెట్ మూవ్స్. ఇప్పుడు మా కోవిడ్ పెరుగుతుంది కాబట్టి ఇంకేముంది, మళ్ళీ ఇంకొకసారి 500 ఒక 2-3 వేల పాయింట్లు పడిపోతాయి అంటారా, అంటానికి లేదు. అలా అని చెప్పి లేదంటే ఏం పడదండి ఇలాగే ఉంటుందని చెప్పడానికి కూడా లేదు. మధ్యస్థంగా ఉండాలి. మధ్యస్థంగా అంటే ఇంకా తగ్గొచ్చు, ఎంత అండి అంటే తెలియదు, కానీ ఒక 500-1000 పాయింట్లు ఇంకా తగ్గొచ్చు. అప్పుడు భయం గురించి ఆలోచించవచ్చు. కొద్దిగా కొనుక్కుని పడేస్తే ఏం కాదు, లాంగ్ రన్లో బాగానే ఉంటాయి, మళ్ళీ పికప్ అవుతాయి. ఆ కొనుక్కునేది ఏదో ఎవరో చెప్పాను, ఇంతకు స్టోరీ చెప్పాను కదా, 400 దగ్గర ఎస్బీఐ కొని, ఇక్కడే ఢిల్లీ, మా ఢిల్లీ క్లయింటే, 400 దగ్గర నేను 2-3 చెప్పాను. అలా కాకుండా ఇంకేం 1-2 కొనుక్కున్నారు, ఎవరో చెప్పారంట. సరే, అందులో ఎస్బీఐ ఉంది, మంచి షేరు. ఎలాంటి ఈ షేర్ సంగతి ఏంటంటే చాలా మంచి షేర్ అండి అని చెప్పాను. వెరీ గుడ్ షేర్, వెరీ గుడ్, మంచి పని చేశారు, బాగానే ఉందన్న. ఎంత కొన్నామన్నా? 400 అన్నారు. అయ్యి బాబోయ్, అంత తొందర, ఎంత తొందరలే శివ పూజకు అని, హరిపూజకు అని 400 అంటే ఏం పర్లేదులే, కొద్దిగా కొన్ని ఉంటారు కదా, మళ్ళీ ఇంకోసారి యావరేజింగ్కి సిద్ధంగా ఉంటే సరిపోద్ది. యావరేజ్ ఎక్కడ అంటే 320, 310 ఆ రేంజ్లోని ఇంకోసారి యావరేజ్ చేసుకుని వదిలేస్తే సరిపోతుంది. అలా వదిలేయాలి లాంగ్ రన్కి
కాకపోతే ఈ రేటు షార్ట్ రన్లో ఈ రేటు మళ్ళీ రాకపోవచ్చు ఇమీడియట్గా అన్నాను. ఓకే, బాగానే ఉంది. మొన్న మధ్యనప్పుడు ఫోను 360 దగ్గర ఎంత, 350, 360 ఏంటి ఉన్నాయి వదిలిపెట్టేయాలా లేకపోతే కొత్తగా ఏమైనా యావరేజ్ చేయాలా అని. ఉన్నాయి వదిలిపెట్టడం, లాసులు బుక్ చేయటం ఈ కార్యక్రమం వద్దు, అంత అట్లా అక్కర్లేదు, వదిలేయటమే. కొన్ని యావరేజ్ చేయడానికి సెకండ్ రౌండ్ యావరేజ్ చేయడానికి సిద్ధపడితే సరిపోతుంది, బట్ అది కూడా ఇప్పుడు వద్దు అని. ఎస్బీఐ విత్ పర్టికులర్ రిఫరెన్స్ టు ఎస్బీఐ అడిగితే చెప్పా 360 355 ఉంది, తొందర ఏం లేదు అని చెప్పా. అది అనుకోకుండా అది 320 330 రేంజ్కి వచ్చినట్టుంది. ఏ 310 310 ఇంకా వీక్గానే ఉంది, ఎస్బీఐ కౌంటర్ వీక్గానే ఉంది. అయితే 290 310 రేంజ్లో కొనుక్కుంటే చెప్పరే, ఇబ్బంది ఏం లేదు. ఇంకా తగ్గితే తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు, అంతేగాని ఆ రేంజ్ ఓకే అనిపించింది నాకు. 290 300 లెవెల్ ఇన్వెస్ట్మెంట్కి పర్వాలేదు. ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎస్బీఐ ఇప్పటికీ వీక్గానే ఉంది కాబట్టి ఇందులో లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకూడదు ఎస్బీఐలో. అట్లా అనమాట. కాబట్టి బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఒకసారి మిస్ అయిపోతాం, గట్టిగా మిస్ అయిపోతాం, అయినా మళ్ళీ వస్తాయి. ఇక వన్స్ అండ్ ఫర్ ఆల్ మన లైఫ్ టైం ఆపర్చునిటీ మీరు పోయి అవి మిస్ అయిపోయాననే ఆలోచనలో ఉండకూడదు. అది న్యూ ఇన్వెస్టర్లు ఉంటారు అలాగా, అదేం లేదు. ఓకే అండి, మార్కెట్ జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏంటంటే ప్యానిక్ సిచ్యువేషన్ ఎప్పుడన్నా తీసుకొచ్చి పడేసిన రోజున కొనుక్కోవచ్చు, ఆ రోజు కొద్దిగా సెలెక్టివ్గా. అట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్ నేను వస్తే చూద్దాం, రానే ఉండే, వస్తే అప్పుడు చెప్తాను ఏం కొనుక్కోవచ్చు అనేది. రాకపోతే గొడవ లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గ్రేట్ టైం, గుడ్ టైం. వన్స్ అగైన్ మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అందరికీ ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.